అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మార్చి మాసము 5వ తారీఖు గురువారం నాటి ధ్యానముసము. కప్పుచున్న ప్రేమ. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమందు ప్రేమ అనేక పాపములను కప్పును. మహావీరుడైన అలెగ్జాండర్ యొక్క ఆస్థానమునందు బహు పేరుగాంచిన చిత్రకారుడు ఒకడు ఉండేను. అతడు చక్రవర్తిపై అమితమైన ప్రేమను కలిగి ఉండేను. అతడు పలు సంవత్సరములు ప్రయత్నించి చక్రవర్తి యొక్క చిత్రపటమును ఒకటి గీసెను. చక్రవర్తి యొక్క ముఖమునందు గాయముచే ఏర్పడిన ఒక దెబ్బ ఆ చిత్రం యొక్క అందమును కాస్త తగ్గించెను. కావున అతడు మరల రాత్రింబగళ్ళు శ్రమించి ఆ దెబ్బ తెలియకుండా ఉండుటకు చక్రవర్తి తన యొక్క చెయ్యిని చెక్కిలపై ఉంచుకొని దీర్ఘమైన ఆలోచనలో ఉండునట్లు మార్చి బహు చక్కగా చిత్రమును గీసి ముగించాను. అలెగ్జాండరు ఆ చిత్రం యొక్క అందమును చూచి బహుగా సంతోషించాడు. తన చెక్కిలపై ఉన్న దెబ్బ చిత్రం నందు కనబడక పోవుటను గూర్చి అడిగినప్పుడు ఆ చిత్రకారుడు, రాజా, ఆ దెబ్బను నా ప్రేమ కప్పివేసెను అని జవాబునిచ్చాడు. అవును, ప్రేమ అనున్నది అనేక దెబ్బలను, విస్తారమైన పాపములను కప్పివేయును. అయితే ప్రేమ లేని వారైతే అన్నిటిలోనూ లోపమును కనిపెట్టుకొనుచు సనుగుకొనుచు ఉందురు. మీ హృదయమును క్రీస్తు యొక్క ప్రేమ చేత నింపివేయుడి. ఆయన యొక్క ప్రేమ ద్రోహులను సహితము క్షమించి అంగీకరించు దైవిక ప్రేమ కదా. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ఎప్పుడైనా ఒకసారి మీ యొక్క హృదయం నందు ఇతరులను గూర్చి ద్వేషమును, వైరాగ్యమును ఒచ్చుచుండుటను గ్రహించినప్పుడు మీరు ప్రేమ యందు క్షీణింపబడి ఉన్నారు అన్న సంగతిని జ్ఞప్తి తెచ్చుకొనుడి. అట్టి సమయముల యందు ఏకాంతమునందు ప్రభు యొక్క సముఖమునకు పరిగెత్తుకుని వెళ్ళి, ప్రభువా, నీ యొక్క ప్రేమను ఇంకను నా యొక్క హృదయమునందు కుమ్మరించుము, నాకు కీడు చేసిన వారిని సహితము ప్రేమించేటువంటి హృదయమును దయచేయుము అని అడిగి గోచాడుడి. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నందున అట్టి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు చెప్పెను, నేను మీతో చెప్పుచున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును శపించు వారిని ఆశీర్వదించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును నిందించు వారి కొరకును మిమ్మును హింసించు వారి కొరకును ప్రార్థన చేయుడి. ఇలాగున చేయటం వలన పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉందురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. కల్వరి ప్రేమ చేత మనము నింపబడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనము నడుచుకొనగలము. యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలు అదియే. శిలువలో వేలాడుచున్నప్పుడు కూడాను తనను హింసించుచున్న వారి కొరకు ఆయన ప్రార్థించెను. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పి విజ్ఞాపన చేసెను. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. దేవుని బిడ్డలారా, ఇతరుల యొక్క తప్పిదములను, లోపములను ఎన్నడను గొప్ప చేయకుడి. మీ యొక్క కుటుంబమును దైవిక ప్రేమ ఏలుబడి చేయునుగాక. నీటి ధ్యానమునకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నేటి వేద పఠనము ఉదయము సంఖ్యాకాండం 34, 35 మరియు 36 అధ్యాయములు. సాయంత్రం మార్కు వార్త 9వ అధ్యాయము 30 మొదలుకొని 50 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.